ఇది కూడా తిను. 100 days ఛాలెంజ్ లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి తెలుసా? 250 million. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ అండ్ యూట్యూబ్ ఇవన్నీ కలిపి 250 million అంటే మామూలుది కాదు అసలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సీ. 100 days ఛాలెంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఈ 100 days నేను కంప్లీట్ చేశానంటే కేవలం అది మీ వల్లే. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు ఆ మోటివేషన్ వచ్చింది, నేను కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడు నేను తినబోయేవన్నీ నేను ఆలోచిస్తుంటే ఈ 100 days వర్కౌట్ అంతా పోయిద్దే అని నాకు టెన్షన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే నా 100 days ఛాలెంజ్లో ఏదో ఒక్క వీడియో అన్నా మీరు చూసుంటారు. నా వీడియోస్ ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ చూస్తున్నారని నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఏ ఏరియా నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. లెట్స్ గో. సో ప్రౌడ్. ప్లీజ్ దయచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు సార్, అదొకటే. బికాస్ 2 workouts చేయాలి, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎవ్రీడే నువ్వు ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ జస్ట్ నాట్ ఫిజికల్ వర్క్, మెంటలీ కూడా చాలా టాక్సింగ్ ఉంటుంది. నాకు వెన్ ఐ సీ యువర్ వీడియోస్ ఇట్స్ జస్ట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఇట్స్ లైక్ థ్యాంక్ యూ. ఒక మూవీ చూస్తుంటే ఎలా ఉంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్స్ లైక్ దట్. 100 days ఇస్ లైక్ దట్. జర్నీ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. నేను ఒక్కొక్క రోజు 100 days ఎక్కర్లే, ఒక్క రోజైనా తను చూసి ఓకే ఇక్కడ యూరోప్లో వెళ్ళినా చేశాడు, ఆస్ట్రేలియాలోనే చేశాడు, లేదా ఎక్కడికైనా బీచ్ సైడ్ చేశాడు, అన్ని వీడియోస్ నేను చూసాను. కంగ్రాచులేషన్స్ మేము. ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడే ఇదంతా అవదలే బొక్క అనుకున్నా, కానీ యూ డిడ్ ఇట్ బ్రో. వన్స్ అగైన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ ఏంటంటే నీ ఓపిక, ఈ బాడీకి నీకు పెద్ద దండం. 100 రోజులు. షారుఖ్ ఖాన్ గారి డైలాగ్ ఒకటి ఉంది గైస్, అగర్ కిసి చీజ్ కో దిల్ సే చాహో తో పూరీ కాయనాత్ ఉసే తుమ్సే మిలానే కి కోషిష్ మే లగ్ జాతీ హై. దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా పనిని మనస్ఫూర్తిగా చాలా గట్టిగా అనుకుంటే హోల్ యూనివర్స్ ట్రై చేస్తుందంట అది మనకి ఇవ్వడానికి. నేను ఈ 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ 69.4. ఈ 100 days లో లీన్ మజిల్ ని అచీవ్ చేయాలి అండ్ అలాగే 60 kgs కి వెళ్ళాలనుకున్నా అండ్ వి డిడ్ ఇట్. మన ఫాలోవర్స్ చాలా మంది అడిగారు ఫుడ్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటావా, ఆర్డర్ చేసుకుంటావా అని. బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ నేనే చేసుకున్నాను గైస్. లంచ్, డిన్నర్ మాత్రం మొత్తం ఆర్డర్సే. నా ఫేవరెట్ రెస్టారెంట్స్ అండ్ మీల్స్ కొన్ని మెన్షన్ చేస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అయింది గైస్. ఈ 100 days ఛాలెంజ్ లో మోస్ట్ డిఫికల్ట్ ఏంటో తెలుసా? మీ ఇష్టమైన ఫుడ్ని అవాయిడ్ చేయటం. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేను బాడీతో పాటు హెయిర్ అండ్ స్కిన్ కేర్ కూడా చేసుకున్నా. బాడీ, స్కిన్, హెయిర్ చాలా బెటర్ అయ్యాయి అండ్ జా లైన్ కూడా చాలా షార్ప్ అయింది. ఆల్రెడీ నిన్న రీల్లో చెప్పాను, చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను గైస్. 100 days ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగారు కదా, సినిమా కోసం గైస్. సినిమా చేయబోతున్నా, వెయిట్ లాస్ అవ్వాలి, అందుకే ఈ 100 days ఛాలెంజ్ చేశా. క్యారెక్టరైజేషన్స్ అనుకుంటున్నావు, ఆ కుర్రోడు సన్నగా ఉంటాడు, లీన్ మజిల్ ఉంటుంది. నువ్వు అలా లేవురా, నువ్వు బర్రెలా ఉన్నావు, బౌన్సర్లా ఉన్నావు, బాడీ బిల్డర్లా కనిపిస్తున్నావు. అసలు ఆర్టిస్ట్లా వెయిట్ నేను చూసిన దానివల్ల ఎలారా బాబు ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ చెయ్యాలి అని చెప్పేసి అనుకునేటప్పుడు లేదు, ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. 100 days ఛాలెంజ్ తీసుకుందాం, వెయిట్ లాస్ అవుదాం, దాంతోపాటు నాకు కాంటెంట్ కూడా వచ్చింది. అదేదో వీడు వర్కౌట్ చేసుకున్నాడు, వీడు గోల్లో వీడు ఉన్నాడు అన్నట్టే కాకుండా మీ అందరికి కూడా ఆ వీడియో నచ్చాలని చెప్పేసి చాలా ట్రై చేశాను. అండ్ 100 videos బ్లోన్ అండ్ చాలా వైరల్ అయ్యాయి. నేనైతే సూపర్ హ్యాపీ. ఇలాగే నా సినిమాకు కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 100 days ఛాలెంజ్ మాత్రమే అయిపోయింది, కానీ రియల్ గ్రిన్ స్టార్టెడ్ నవ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ క్యాలెస్థెనిక్స్ ని, జిమ్నాస్టిక్స్ ని ఈ 100 days ఛాలెంజ్ లో ఇంక్లూడ్ చేయడం. దానివల్ల నా బాడీ చాలా చేంజ్ అయింది. బయట నుంచి స్ట్రాంగ్ గా కనిపించడమే కాకుండా లోపల నుంచి కూడా స్ట్రాంగ్ అయ్యాను. ఓకే, ఇప్పుడు డే 101 లో ఏం దొబ్బెట్టామో చూద్దాం. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళిపోయాను గైస్, బ్యాక్ వర్కౌట్ చేశా. వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి 100 days నుంచి మిస్ అయిన ఎగ్ దోశను వేసుకున్నా. డబుల్ ఎగ్ దోశ ఇవాళ మొత్తం తినాల్సిందే. 100 days నుంచి ఆపుకున్నాం, ఇవాళ మొత్తం స్మాష్. అమ్మాయిలు మీ అందరికీ ఒక క్వశ్చన్,
కుకింగ్ చేసే హస్బెండ్ కావాలా, తిని పెట్టే హస్బెండ్ కావాలా? కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ దోశ, పులిహార, చట్నీ తింటున్నా. ఈ కాంబినేషన్ మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ గుంటూరులో ఫేమస్. ఫుల్ ఆయిల్, ఫుల్ కార్బ్స్, జంపర్ మే బంపర్. లంచ్కి మన సోహెల్ రెస్టారెంట్కి వెళ్ళాం, కళింగపట్నంకి. ఆఫ్టర్ 100 days ఫస్ట్ టైం మటన్ ని టచ్ చేస్తున్నా. ఫస్ట్ ముక్క ఆ మటన్ తినంగానే జివ్వన్నాయి మొత్తం. 100 days వరకు మటనే తినలేదా? మటన్ రెడ్ మీట్ ముట్టలేదా? నో, ఆయిల్ లో ముంచి తీస్తారు ఇలా ఫ్రైస్. Oh my God, what is this? What is this? 100 రోజులు బలవంతం చేస్తారండి guys. ఇది కూడా తిను. మీరు తినకంటే నాకు గడ్డిస్తారు ఇది. తినుర్రి. ఈ వీడియో మాత్రం యాంటోని అన్న చూస్తే నాకు నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ బా. ఆప్రికాట్ డిలైట్. చెప్పలేడున్నారా మొత్తం చెప్పాలి అన్ని. ఇదంతా ఏంది? ఇదంతా ఎట్లుంటాడు? ఇంత లడ్డు లడ్డు అసలు ఏంటి guys? బొక్కల తిను 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 100 రోజులు అయితే తిను. ఏంటది? ఇది మక్క జున్ను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తిను తిను జున్ను కాదు ఇది. తిను ఎట్లా తిన్నావు నేను చూస్తా. తిను 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 చిన్న పిల్లలు తిన్నని మారం చేస్తే సెర్లాక్స్ తినిపిస్తారు కదా, అలా తినిపించాడు. ఏ మాటగా ఆ మాట. కళింగపట్నంలో ఫుడ్ కానీ, అంబియన్స్ కానీ, మన సోహెల్ హాస్పిటాలిటీ కానీ సూపర్ ఉన్నాయి. ఎలా ఉంది ఫోటో? అరే దీనికోసారి 100 రోజులు ఇదంతా ఛాలెంజ్ చేసిన. ఏ టికెట్ 2 minutes లో చేసిస్తారు. 100 రోజులు వేస్ట్ చేసినావు. ఏ ఇస్తే 2 నిమిషాలు ఇచ్చిద్దా. ఆ తర్వాత డిన్నర్కి హియామందికి వెళ్ళాం. ఏంటయ్యా ఇది? అరేబియన్ ఫిష్. అరేబియన్ ఫిష్ అంటే గైస్ ట్రై చేద్దాం. మటన్ జ్యూసీ మంది. మేము వెళ్ళినప్పుడు రెస్టారెంట్ హౌస్ఫుల్ ఉంది. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ ఎంత బాగుండిద్దో. వీడేంట్రా ఇలా తింటున్నాడు అనుకుంటున్నారా గైస్? నేను ఇవాళ ఫిక్స్ అయ్యి వచ్చా. ఫుడ్ ఎలా తినాలంటే క్రేవింగ్స్ అన్ని చచ్చిపోవాలంతే. రేపటి నుంచి మళ్ళీ డైట్, వర్కౌట్ అన్ని పర్ఫెక్ట్గా చేయాలి. బికాస్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్. స్పెల్లింగ్ చెప్పు. క్యారస్నిక్స్. నువ్వు చెప్పు మీరు క్యారస్నిక్స్ స్పెల్లింగ్. నువ్వు రోజు వస్తావు చెప్పు. హలో క్యారస్నిక్స్. కేఏ అయిపోయింది. ఆడే అయిపోయింది. ఒక్క రోజు దొబ్బి తింటే 1/2 కిలో పెరిగా. తినింది కరిగడానికి వెంటనే జిమ్కి వెళ్ళిపోయా. గైస్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి, సినిమా కూడా రాబోతుంది. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కావాలి. పేరు పేరున ఐ లవ్ యూ గైస్. నీ 100 days ఛాలెంజ్ ఎలా హిట్ అయిందో మన సినిమా కూడా అలానే హిట్ అవుద్ది. దట్స్ డే 101.